చేపిస్తారు ఇకంతే. మే గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా విన్ అవుతారు. గో అహెడ్. మే గాడ్ బ్లెస్ యూ. కార్పొరేటర్ ఎంతవరకు రాలా ఏంటి? అప్పుడు ఎలక్షన్ ఉండేమో ఐదు పిచ్చారు చెప్తా ఉన్నారు. ఈరోజు 7వ డివిజన్లో బంధుదొడ్డి దగ్గర నుంచి ఏదైతే మరలా రెండోసారి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ మాధురి గారు, మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు, కుటుంబరావు గారు, మరి మహిళా నాయకులు సుభాష్ని గారు, ఏదైతే అందరూ కూడా పాల్గొంటాం, సౌమ్య గారు అందరం పాల్గొనడం జరిగింది. నిజంగా ఏదైతే మేము ప్రారంభించిన ఈ బంధుదొడ్డి సెంటర్లో స్థానిక కార్పొరేటర్ గారు మేము ఎలక్షన్స్లో గెలవగానే ఈ రోడ్లన్నీ వేస్తాం. గత 30 ఏళ్ల నుంచి కూడా ఒక్క రోడ్డు కూడా వేయలేని రోడ్డును ఈరోజు అంతా కూడా బంధుదొడ్డి సెంటర్ మొత్తం కూడా 40 ఏళ్ల నుంచి చరిత్రలో మళ్ళీ అవినాష్ గారు చరిత్ర రాసి ఈరోజు రోడ్లన్నీ నిర్మించడం జరిగింది. మరి కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలోనే ఈరోజు ప్రతి అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే సంక్షేమ పథకాలు ఒక పక్క, మరియు ఆ అభివృద్ధి కూడా 2 కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ మీలాంటి వాళ్ళకే మరి మా ఓటు అని ప్రజలే చెప్పే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చే సమయం వచ్చి మేమున్నామంటూ చేసే మంచి పనిని చెడుగా చూపించే విధంగా రకరకాలుగా చెప్పినా ప్రజలైతే నమ్మే వ్యవస్థలో లేరు. మరి గతంలో ఇలాంటి పథకాలు లేదు, మరి సచివాలయం వ్యవస్థ లేదు, ప్రజల వద్దకి పాలన లేదు. మరి ఇలాంటి మోసం చేసిన వాళ్ళు ఏ నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళని తిప్పికొట్టే విధంగా వాళ్ళే సమాధానం ఇస్తున్నారు. మరి ఇవన్నీ ప్రజానికం గమనించుకుని రానున్న రోజుల్లో ఇక తూర్పు నియోజకవర్గం గురించి చెప్పాలంటే అవినాష్ గారి నాయకత్వంలో సుమారు 500 కోట్లతో డివిజన్, ప్రతి డివిజన్ కూడా ఒక మోడల్ డివిజన్గా చేసి తీసుకునే విధంగా ఈరోజు అభివృద్ధి కనపడుతుంది. మరీ ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకైతే ప్రత్యేక నిధులు తేవటం, మరి అవన్నీ కూడా మెట్ల మార్గాలు కానీ రైలింగ్ కానీ అవన్నీ కూడా వేపిస్తాం అనేది అవినాష్ గారి నాయకత్వంలో. ఇదే 7వ డివిజన్లో వాటర్ సమస్య ఉంటే వాటర్ పైప్ లైన్ వేయటం, ఇవన్నీ ప్రజానికం గమనించుకుని రానున్న రోజుల్లో అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేసుకునే విధంగా ప్రజానికమే తీర్పిచ్చే విధంగా తూర్పు నియోజకవర్గం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు. మన గడప గడప ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవినేని అవినాష్ గారికి, మన నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, మన 7వ డివిజన్ స్థానిక నాయకులకి, జగ్గాన్నకి, సుభాష్ని గారికి, సౌమ్య గారికి, ఉదయ్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ వాలంటీర్స్కి, ఆర్పీస్కి కూడా ధన్యవాదాలు. ఈరోజు మన కార్యక్రమం సున్నబడ్డీల నుంచి బంధులతోటి సెంటర్ వరకు మనం పెట్టుకోవడం జరిగింది. గతంలో మనం తిరిగినప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు ఎన్నో ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగిందండి. రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ ఏది బాగాలేదన్నారు. కానీ ఈరోజు తిరుగుతున్నప్పుడు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. ఏంటంటే మాకు వాళ్ళకి రోడ్లు వచ్చినాయి, వాటర్ వేసాము, డ్రైనేజ్ వేసాము, అండ్ మాకు సంక్షేమ పథకాలు జగన్ గారి దగ్గర నుంచి అందుతున్నాయి. మా ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. మాది కొండ ప్రాంతమైన ఇదివరకు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ పట్టించుకుంటున్నారు. అవినాష్ గారు నిత్యం మాతోనే ఉంటున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగే మిగతా అభివృద్ధి ఇంకేమన్నా కొండ ప్రాంతంలో ఉంటే అవినాష్ గారు హామీ ఇచ్చి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా తీసుకుంటామని తూర్పు నియోజకవర్గం తరపు నుంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 7వ డివిజన్లో సోదరిమణి స్టాండింగ్ కమిటీ మెంబర్, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మాధురి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, మండల అధ్యక్షులు జగ్గా గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు కానివ్వండి, సుభాష్ని గారు కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కానివ్వండి, సౌమ్య కానివ్వండి, అదేవిధంగా మిగిలిన పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ఆ రోజు ప్రజానికాన్ని మోసం చేశారో, ఈ 4.5 సంవత్సరం కాలంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ప్రజానికానికి వివరిస్తానికి
అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ఎగరవేసి మేము చేయబోయే కార్యక్రమాలు ఈరోజు ప్రజానికానికి వివరిస్తానికి అవినాష్ హామీతో ఒక మంచి కార్యక్రమం, నూతన కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 6వ డివిజన్ కానివ్వండి, 17వ డివిజన్ కానివ్వండి, అంతకుముందు 2వ డివిజన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసాం. అదేవిధంగా 3వ డివిజన్లో, 14వ డివిజన్లో, 12వ డివిజన్లో గారా మా కుటుంబ సభ్యులు గారు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజానికం దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి అయిన సమస్యలను తెలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజానికం గారు ఎంతో సంతోషంగా ఈ 4.5 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే కొండ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో సంతోషంగా మాకు పథకాలు అందుతున్నాయి, మాకు మంచి జరుగుతుంది, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే అండగా ఉంటాము అని చెప్పిన ఎంతోమంది మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆప్యాయత, దానికి నిదర్శనమే అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణ. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకు వస్తే ప్రజానికం ఏ విధంగా రోడ్డు మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతానికి ఉదాహరణే అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణ. మనం చూసాం మొత్తం బందర్ రోడ్ మొత్తం గారు ఆ చివరి నుంచి బెంచ్ సర్కిల్ దాకా సందోహం జనాలతో ప్రజానికి అందరు గారు ప్రేమతో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గ అమ్మవారి టెంపుల్తో పాటు మరొక ల్యాండ్ మార్క్ ప్లేస్ని మన విజయవాడ నగరానికి అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుటుంబాలు గారు చీల్చే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అలవాటు కుటుంబాలని చీల్స్తాం, ఒక కుటుంబంలో రాజకీయం కోసం గొడవ పెడతాం. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో షర్మిల గారిని గారు ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని విరగొట్టిందో, చీల్చిందో, అన్యాయం చేసిందో ఈరోజు వాళ్ళ నాయకత్వంలో, అంటే ఎన్ని గారు దొంగచాటు ఒప్పందాలు, కాంగ్రెస్తో చంద్రబాబుకి ఒప్పందం ఉంటుంది, జనసేనతో ఒప్పందం ఉంది, ఈరోజు వీళ్ళందరూ గారు కలిసి చీకటి ఒప్పందం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని చెప్పి. ఈరోజు మీరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దిగిపోతారు? మీరందరూ ఏకమవుతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దిగిపోతారు? ఈరోజు ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు జనాలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టుకుందామని చెప్పని. మీరు ఎంతమంది జెండాలు కట్టుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని చెప్పిన విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతరతర ఏ పార్టీలైనా ఉన్నా ఈ రాష్ట్రంలో మీరందరూ కలిసి గట్టిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానికం ఇచ్చే బలాన్ని మీరెవరుగా రాపలేరని చెప్పి తొందరగా చెప్తూ 7వ డివిజన్లో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తొందరగా చెప్తూ సెలవు తీసుకుంటాం.